అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పాతకాలం నాటి వంట గోధుమ పిండి బెల్లంతో గవ్వల పాయసం అయితే చేసి చూపిస్తాను. ఇది దేవునికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు. చాలా తొందరగా చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చపాతీ పిండి అయితే మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగనే కలుపుకొని కొద్దిసేపు అయితే నానబెట్టుకున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్నాను ఉప్పేసి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నాను. అంటే ఒక అర్ధ లీటర్ నీళ్ళు ఉంటాయి ఇవి. ఇప్పుడు నీళ్ళను మరగనిద్దాం గ్యాస్ పైన పెట్టి. ఇప్పుడు చపాతీ అయితే నీళ్ళు మరిగే లోపల చపాతీ దుద్దుకున్నాము. ఇలా చిన్న చిన్న ఉంటలు చేసుకొని చపాతీని అయితే ఇలా తిక్కుకోవాలి. ఇలా తిక్కుకున్న తర్వాత ఏదైనా తీసుకొని ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకొని ఒకవైపు ముందరికి ఇలా మర్చుకొని వెనకలకి ఒకవైపు ఇలా మార్చుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తాయి గవ్వలు ఇలా మర్చుకోవడం వల్ల. ఇప్పుడు అన్నీ ఇలాగే మర్చి తీసుకున్నాము. ఒకటి వెనకలకి ఒకటి ముందరికి ఇలా మర్చుకోవాలి. అప్పుడు గవ్వలాగా వస్తుంది ఇది. ఇప్పుడు నీళ్ళు కూడా మనకు మరిగినాయి. ఇందులోకి నెయ్యి కానీ కొంచెం నూనె కానీ వేసుకొని మరిగిన నీళ్ళల్లో ఇప్పుడు చేసుకునే గోధుమ పిండి గవ్వలు అయితే ఇందులోకి వేసుకొని ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు గోధుమ పిండి. మనకి ఇలా పట్టుకొని చూస్తే గోధుమ పిండి అనేది మెత్తగా ఉడికింటేనే బాగుంటుంది, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడైతే గవ్వలు అయితే ఉడికినాయి. నేను తీసుకునే అర్ధ లీటర్ నీళ్ళకు ఈ గవ్వలకు సగం కప్పు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లము కరగనిద్దాం. ఇప్పుడు బెల్లం కరిగే లోపల ఒక స్పూన్ గోధుమ పిండి తీసుకొని ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే పాయసం చిక్కబడడం కోసం కొంచెం గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇలా గోధుమ పిండి కలిపి పోసిన తర్వాత పాయసం అనేది ఒక 4 నిమిషాల సేపట్లో చిక్కబడిపోతుంది. ఇలా కలబెట్టుకుంటుంటే గోధుమ పిండి పోసాను ఇలా కలబెట్టుకోవాలి, లేదంటే ఉంటగడుతుంది. ఇలా చిక్కగా అయినాక పాయసం గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులోకి కప్పు పాలు కాంచినట్టు పోసుకుంటున్నాను. అలాగే వేయించిన జీడిపప్పు, కొబ్బరి, ద్రాక్ష వేయించి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేటప్పుడే మీకు నెయ్యి కావాలంటే ఇందులోనే వేసి కలుపుకోవచ్చు, లేదంటే మనం తినేటప్పుడు గిన్నెలు వేసుకొని తినేయచ్చు. మనకు బెల్లము గోధుమ పిండితో చేసిన గవ్వల పాయసం అయితే రెడీ. ఇలా తినేటప్పుడు పైన కొంచెం గిన్నె పైన నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా పాతకాలం నుండి పాయసం ఇలా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఈ గవ్వల పాయసం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.